ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. నీ డాలును ధరించు. ఆత్మీయ లోకంలో మరియు ప్రపంచంలో ఆత్మల కొరకు దేవుని సేవకులకు మరియు దయ్యపు సేన మధ్య ఎప్పుడూ ఆత్మీయ యుద్ధం జరుగుతూ ఉంటుంది. చాలా మంది దేవుని సైనికులలో ఈ ఇద్దరు అనేక దయ్యాలతో పోరాడారు. వారిని నిత్య జీవానికి చేరకుండా అవి అడ్డుపడ్డాయి. పరిశుద్ధాత్మ దాగియుండి అటాక్ చేసే వారి నుండి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. సింహము మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభువును సూచిస్తుంది. ప్రతి చోట కొంతమంది దాగి ఉండి అటాక్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. సహోదరుడా, యేసును నమ్మినప్పటి నుండి మనము వెంబడింపబడుతున్నామని మర్చిపోకు. ప్రతి చోట ఉన్న దయ్యపు స్నిప్పర్స్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. యేసులో స్థిరంగా ఉండి శత్రువులను ఎదిరించు. శత్రువులు ఈ ఇద్దరిని విడిచి పోవాల్సి వచ్చింది. వారు మళ్ళీ ఎప్పుడైనా అటాక్ చేస్తారు. మనము జాగరూకతతో ఉండాలి. ఏమిటది? అయ్యో దేవా! చూడు, ఆత్మీయ లోకంలో ఎందరో చనిపోయి పడి ఉన్నారు. ఈ శరీరాలు ఎవరివి? నాకు తెలియదు. పరిశుద్ధాత్మ వారితో ఉన్నారు. దేవా, వీరంతా ఎవరు? కుమారులారా, వీరంతా ఒకప్పుడు దేవుని సైనికులే. వీరు యేసుని ఎంతో ప్రేమించి ఆయనను వెంబడించినవారు. దేవుడు వారిని స్థిరంగా నిలిచి శత్రువుతో పోరాడమన్నారు. వారికి కావలసిన ఎంతో శక్తివంతమైన సర్వాంగ కవచాన్ని జయానికి కాపుదలకు ఇచ్చారు. దేవుడు శత్రువుల బాణాల నుండి తప్పించుకొని నిత్యజీవం చేరడానికి కాపుదల కొరకు డాలును ఇచ్చాడు. వారి డాళ్లను చూడండి. వారు డాళ్లను వెనుక భాగంలో ధరించి తప్పు చేశారు. ఇలాగైతే శత్రువులు ఈజీగా వారిని అటాక్ చేయగలరు. డాలు లేకుండా. డాళ్లు లేవు. చాలా మంది సైనికులు డాలు తొడగనందున ప్రాణాలు కోల్పోయారు. ఈ మూర్ఖులు డాలు ధరించడంలో నిర్లక్ష్యం చేశారు. మీరు డాలు తొడగనట్లయితే శత్రువు మిమ్మును ఈజీగా అటాక్ చేస్తాడు. వీరిలాగా. దేవా, వీరు డాళ్లను దేవుని నుంచే పొందారా? అవును, కానీ ఎప్పుడూ వాడలేదు. అదేగాక దేవుడిచ్చిన ఖడ్గాలను సర్వాంగ కవచాన్ని కూడా వాడలేదు. మనము డాలు ధరిస్తే సాతాను బాణాలను ఎదిరించగలము. ఎందుకంటే యేసు సాతాను శక్తి మీద విజయం దయచేస్తాడు. ఆమెన్. విశ్వాసం అనే డాలు ప్రభువు ఇచ్చాడు. విశ్వాసం అనే డాలుతో సాతాను అగ్ని బాణాలన్నిటినీ ఆర్పగలరు.
నేను మీతో ఉన్నాను, మీ డాలును పట్టుకొనండి. ఇద్దరు సైనికులు శత్రువు యొక్క దాడి విషయమై జాగరూకతతో నిత్యజీవానికి ప్రయాణం చేస్తున్నారు. దేవుని విశ్వాస ప్రార్థన డాలు సాతాను నుండి మనలను కాపాడుతుంది. ఎఫెసీ 6:16. ఇప్పుడే దేవుని డాలును పొందుకో, లేకపోతే నీవు దుష్టుని బాణాలకు బలైపోతావు.